నమస్కారం. పాట చాలా అద్భుతంగా ఉంది. కాల్సి వెళ్ళినట్టు అదృష్టం శత్రువు చేసింది. అది చాలా చక్కటి నాయకుడు, చాలా మంచి నాయకుడు. అలాంటి వ్యక్తి కమిటీ కూడా చాలా మంచి మ్యూజిక్ అలాంటి వ్యక్తి చేయడం ఇంత బాగుంటుంది. చాలా కలిసింది. నేను కలిసి చాలాసార్లు వెళ్ళాను. కలిసి మీరు చాలాసార్లు వెళ్తుంటారు, వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారు. కలిసి మహత్యం ఏంటంటే కలిసి వెళ్ళగానే తెలిసిపోతుంది. ఇక్కడ శివుడు తిరుగుతున్నాడు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఇక్కడే ఉన్నాడు, ఇలాగే ఉంటాడు, అర్థమైపోతుంది. కాశీ నగరం అంత సుందరమైన నగరం కాకపోవచ్చు, ప్రాచీనమైన నగరం కాబట్టి సుందరత కలిగి, కానీ అక్కడ ఉన్న పవిత్రత అణువులో, ప్రతి రేణువులో, ప్రతి వాయువులో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది కాశీ. అలాంటి కాశీని మళ్ళీ వెళ్ళాలని చేసేది. ఈ సందర్భంగా శివుడు గురించి ఒక సైన్స్ లో, ఫిజిక్స్ లో E=PT అంటారు. ఎనర్జీ పవర్ ఇంటూ టైం. పవర్ అంటే శక్తి, శక్తి అంటే ఎవరంటే అమ్మవారు. అమ్మవారు శక్తి, అమ్మవారు ఆదిపరాశ శక్తి. టైం అంటే ఎవరు? టైం అంటే శివుడు. ఇంకొక సదా శివుడు అంటారు మనం. సదా అంటే ఎప్పటికీ ఉండేవాడు. టైంకి ముందు, టైంకి తర్వాత అంటూ లేదు, సదా ఉండేవాడు శివుడు. ఆ టైం మనకు వచ్చినప్పుడే మనం శివుడికి భక్తులవుతాం. ఆ టైం, మన టైం మనకు రిలైజ్ అయినప్పుడే మనకు శివుడు కనిపిస్తాడు, శివుడు పిలుస్తాడు, శివుడు ఆశీర్వదిస్తాడు, శివుడు కరుణిస్తాడు. ఆ టైం వీళ్ళందరికీ వచ్చింది. చాలా గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నారు వీళ్ళు, చాలా గొప్ప ప్రజలు చూడబోతున్నారు. అది పాట ద్వారా మనకు కనిపించిన భావన. మరి పాట రాస్తూ ఒక మాట అన్నాడు, దిగంబర అన్నాడు. దిగంబర అంటే నగ్నంగా ఉండడం కాదు, దిగంబర అంటే లిబరేట్ అవ్వడం. మనకున్న బంధాల నుంచి లిబరేట్ అవ్వడం, మనకున్న మలినాల నుంచి లిబరేట్ అవ్వడం, మనకున్న అటాచ్మెంట్స్ నుంచి లిబరేట్ అవ్వడం. ఆ లిబరేషన్ ఎప్పుడు వస్తుంది? ఒక రాకెట్ పైకి వెళ్తుంది అనుకోండి, ఎన్నో బరువులు వదిలించుకుంటే కానీ అది గ్లాసులో మోక్షం అనుకోండి. అదే ప్రపంచంగా మాట్లాడితే ఒక అద్భుతమైన తేజవంతమైన జీవితానికి వెళ్ళాలన్నప్పుడు ఎన్నో లిబరేట్ అయిపోతున్నారు. అవన్నిటినీ శివుడు వేసి ఆశీర్వదిస్తాడని, ఈ టీంకి చాలా పెద్ద సక్సెస్ ఇస్తాడని, ఈ పాట 10 మందిని చూసి ఒక 100 మంది కాశీకి వెళ్ళాలని తీసుకెళ్తారని ఆశీర్వదిస్తూ, మీ అందరికీ కూడా కాశీ దర్శనం జరగాలి, పరమేశ్వరుడి ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తూ